హాయ్ హలో నమస్తే. నేను మీ చుక్క సైదులు, తెలంగాణ లెక్చరర్స్ ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు. మరి రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా ఈ యొక్క ఓట్ల యొక్క పోలరైజేషన్ ఏ విధంగా ఉంది అంటే మొత్తం ఈ క్యాస్ట్ బేస్డ్గా పోతుంది. సంఘాలు ప్లస్ క్యాస్ట్ బేస్డ్. అంటే సంఘాలు ఏ సంఘానికి ఆ సంఘాల లీడర్లు వాళ్ళు ఓట్లు వేసుకున్నా కూడా, అయితే ఆ సంఘాల్లో ఉన్నటువంటి లీడర్లలో ఎస్సీ ఎస్టీ బీసీ అనేటువంటి ఈ యొక్క నినాదం ఏదైతే ఉందో, ఏ కులం వాడు నిలబడితే ఆ కులానికి సంబంధించిన వ్యక్తికి ఓటేద్దాం అనేటువంటి పోలరైజేషన్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పిఆర్టీలో ఉన్నారనుకో, ఆ పిఆర్టీలో నిలబడ్డటువంటి వ్యక్తి రెడ్డినా బీసీనా, అయితే మన బీసీ నిలబడితే బీసీ వాళ్ళకి వేసుకున్నాం, రెడ్డి నిలబడితే రెడ్డికి వేసుకున్నాం. అంటే ఈ విధంగా ఏ సంఘాల్లో ఉన్నా కూడా ఆయా వ్యక్తులను వారు వేరుకోరి ఎన్నుకుంటారు. అంటే సంఘంలో ఉన్నా కూడా కొన్ని ఓట్లు అనేటువంటివి ఈ క్యాస్ట్ పోలరైజేషన్లో పోయే అవకాశం ఉన్నది. కాబట్టి అది కులం ఎస్సీ ఎస్టీ బీసీ అనేటువంటి ఇవన్నీ కాకుండా జనరల్గానైతే ప్రజాస్వామ్యయుతంగా అందరి ఓట్లు ఏ పార్టీల పరంగా నిలబడ్డటువంటి వ్యక్తికి మనం నిజాయితీగా ఆ యొక్క ఓటును మనం వినియోగించాలి. అంతేగాని ఈయన బీసీ కాబట్టి నేను బీసీకి వేసుకుంటా, నువ్వు ఆ సంఘం నుండి ఈ సంఘంలో బీసీకి ఓటుకి వేసుకుంటా, ఇట్లా ఈ విధమైనటువంటివన్నీ కూడా మనం నమ్ముకున్నటువంటి కార్యకర్తలు కావచ్చు, లీడర్ మనల్ని నమ్ముకున్నట్లయితే వాళ్ళకి న్యాయం చేయాలి, ద్రోహం చేయొద్దు అనేది నేను చెప్తా ఉన్నా. ఫర్ ఎగ్జాంపుల్ మనము మల్లన్న నిలబెట్టినటువంటి క్యాండిడేట్లో ఒకళ్ళు మున్నూరు కాపుకి సంబంధించిన వాళ్ళు ఉంటే, అదేవిధంగా యాదవ్ సంఘానికి సంబంధించిన సుందర్ రాజన్. అంటే మున్నూరు కాపులో పుల రవీందర్, యాదవ్స్లలో సుందర్ రాజన్ యాదవ్. అంటే ఇద్దరికి ఓట్లు ఏమన్నా ఉన్నది ఒకటే సీటు, ఇద్దరికి ఓట్లు ఏమంటే ఎట్లా సాధ్యమవుతుంది? ఎవరినో ఒకరు నిలబెట్టి బీసీ అభ్యర్థి నిలబెట్టి ఆ విధంగా చేయాలి. అయితే ఇక్కడ ఏ కులం వాళ్ళకు ఆ కులం వ్యక్తికి మేము వేసుకుంటాం, అవతలకి ఎందుకు వేసుకుంటాం అనే వ్యతిరేక భావన వచ్చేస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఒక వ్యక్తి నిలబడ్డప్పుడు ఆ వ్యక్తికి సపోర్ట్గా అందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ అందరూ కూడా మనం చూసుకోవాలి, ఆ పార్టీకి సంబంధించిన ఆ యొక్క యూనియన్కి సంబంధించిన వాళ్ళు. అంతేగాని ఇక్కడ ఏమవుతుందంటే ఈ కులపిచ్చి అనేటువంటి తీసుకొచ్చి జనాల్ని విడగొడుతున్నారు. కులాలు మతాలుగా విడగొట్టి ఈ యొక్క ఎలక్షన్ అనేటువంటిది మస్తు భ్రష్టు పట్టించే విధంగా తయారు చేస్తున్నారు. అట్లా కాకుండా కొద్దిగా మేధావులు వేసే ఓట్లు కాబట్టి ఖచ్చితంగా మీరు ఇలాంటి వాటికి పోకుండా ఏ అభ్యర్థి సరైనోడు, ఎవరు సరైనోడు అనేటువంటి ఒక అవగాహన మీద మనం వేసుకోవాలి తప్ప, నేను బీసీ అయినా కాబట్టి నేను బీసీ వేసుకుంటా, నేను రెడ్డి అయినా కాబట్టి రెడ్డి ఓసీకి వేసుకుంటా, ఇది కాదు. అసలు ప్రజాస్వామ్యయుతంగా ఎవరు నిలబడ్డారు ఏందనేది, వాస్తవానికి కులం ఉన్నదా అంటే ఉన్నది. ఆ కుల గజ్జి అనే దాని వల్లనే